హాయ్ ఎవ్రీబడి అండి. నాకు ఈ సినిమా చూడగానే నాకు అనిపించింది ముందు విశ్వనాథ్ గారి సినిమాటోగ్రఫీ. ఇమీడియట్గా ట్వీట్ చేశాను నేను, మీరు చూసుంటారు సార్. మార్నింగ్ లేవడంతోనే ఆ ట్వీట్తోనే సార్ నిజంగా ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క వాల్పేపర్ లాగా ఒక స్క్రీన్ సేవర్ లాగా చేసే ఎక్సలెంట్. ఎందుకంటే మనం పెద్ద పెద్ద పేర్లు వింటుంటాం తప్పించి తర్వాత వెతికితే మీ ప్రొఫైల్ అంతా చూసి ఓహో గామి ఈయనే చేశారా, బాగా చేశారా అనిపించింది. కంగ్రాట్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ ఈ సినిమాలో ఆవిడ స్టీల్ ది షో ఇది ఆవిడ బాగా చేశారు, దాని గురించి చెప్పక్కర్లేదు. బట్ ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మాత్రం చెప్తున్నాను, నా క్వశ్చన్ కాదు. ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ది అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరుతో పిలిచారు. ఆయన ఏమని పిలిచారండి మీరు రమ్మని స్టేజ్ మీకి? పంతులు గారు రండి అని పిలిచారు. అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి. సినిమాలో హీరో కులమైనా చెప్పారా, హీరోయిన్ కులం చెప్పారా, హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా? అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా ఏంటనేది? యాక్చువల్గా ఇక్కడ ఉండండి, నేను మాట్లాడుతున్నాను. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా? కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిము కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా? ఏంటండి మైండ్ సెట్? ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని? లేదు ఇంకోటి చెప్పలేపారా? యాక్చువల్గా క్యారెక్టర్ పేరు పోనీటేల్ గాయ్ అని ఉంటుంది సార్, బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్. అది తప్పుగా ఇచ్చారు. అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్. క్యారెక్టర్ పేరు హారతికి రావాలి, హారతి టైం అవుతుంది అని చెప్పి. అంటే నేనేమంటానంటే మీరు ఇప్పుడు ఒక పర్సన్ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి, అది మీ ఇష్టమే, కాదనంటల్లా. నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా, ఒక ఇంటి పేరు చెప్పారా? అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హనురెడ్డి, బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా. చెప్పడంలో మేబీ ఆయన రైటరు, ఆయన ఇంగ్లీష్ కాదు కదా. ఆవిడ శుద్ధి ఏజ్ ప్రపంచంలో దేనికైనా ఉండొచ్చు. కరెక్టే సార్. అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే తప్పుగా ఇచ్చారేమో. బట్ మీరు కాశీలాంటి పుణ్యక్షేత్రంలో తీస్తున్నారా? అక్కడ కబేళ పెట్టి కబేళలో రేప్ సీన్ ఫైట్ సీన్ పెడతారా? అక్కడ యాక్చువల్గా సార్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ, వాట్ వీ హ్యావ్ స్టడీడ్ సార్. ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి. ఈవెన్ డైరెక్టర్ వస్తే నేను యాక్చువల్గా డైరెక్టర్ ఇది అడగడానికి కోసం వచ్చాను నేను. ఓకే ఓకే కాదండి, అది ఏంటది ఇదే తీయండి, ఇంకొక క్యారెక్టర్ ఇంకో క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది. సార్ మూర్తి గారు వన్ సెకండ్ మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకి ప్రతిదానికి ఒక బలమైన కారణం ఉంటుందండి. దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి. అంటే మీకు లైవ్ అందరూ చూస్తున్నారు, అందరిలోకి వెళ్తుంది, ఆయన చూస్తాడు, ఆయన కారణం ఆయన చెప్పుండొచ్చు, వేరే సంగతి. బట్ నేనైతే చెప్తున్నా సార్, రెండు అబ్జెక్షన్స్. ఒకటి సరే ఓకే, కాశీలో పురోహితుడినే చూపించాడు, ఆయన ఇష్టం చూపించుకోమన్నాడు. కాశీలో పుణ్యక్షేత్రం అండి, ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళా చూపించి అంత భారీ కబేళా పెట్టి ఆ కబేళాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళేమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి? ఏం చెప్పదలుచుకున్నారు ఇండైరెక్ట్గా మీరు? ఏమి అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారుగా. క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టావు, హెడ్ ఫోన్స్ పెట్టావు, దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా, వాటి గురించి నేనేం అనలేదే. సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రఫీ అద్భుతంగా తీశారే, నేను కాదనలేదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ చేశారే, బాగుందనలేదే. అది కరెక్ట్ కాదు, అది నేను చెప్పేది. అనంత్ గారు, ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంది. లైక్ ఇబ్బంది పడ్డారా చేసేటప్పుడు, లేదంటే ఛాలెంజింగ్గా తీసుకొని చేశారా? ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్. యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా, ఫైట్ సీక్వెన్స్. సో కొంచెం ఇబ్బంది కాదు, కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది. కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అయినా మనం ప్రాక్టీస్ కూడా చేసా. సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్. దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది అది యాక్షన్ బ్లాక్కి. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం, అండ్ చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. సో అనంత్ గారు, అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే
ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్, ఒక వారియర్ లాగా టఫ్నెస్ రెండింటిని కనగలిపి ఒక ఫెమినిజంని పీక్స్లో చూపించారు క్లైమాక్స్లో. అంటే మీ జర్నీ కూడా, మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మీ క్యారెక్టర్కి మీకు ఏమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నా క్యారెక్టర్కి అండ్ శృతి అయోధ్య క్యారెక్టర్ గురించి చెప్తున్నావా? చాలా ఐ థింక్ చాలా స్పేస్లో చాలా కొంచెం థింగ్స్లో వీఆర్ కొంచెం కనెక్ట్. కొంచెం చెప్పండి. ఐ థింక్ రైటర్ కాకుండా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సో కనెక్టెడ్. మీరు కూడా ఫోన్ వాడరా? వాడతా. సార్ మీకండి. సరే అండి, మేము సర్ప్రైజ్గా ఫీల్ అయింది ఏంటంటే, ఫ్రెండ్స్ ఎప్పుడు హీరోస్ పక్కన హీరోయిన్స్ పక్కన అంటే వాళ్ళు స్క్రీన్లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తారు తప్ప వాళ్ళకంటూ సపరేట్ ట్రాక్స్, అంత బలమైన ఎమోషనల్ ట్రాక్స్ ఎక్కడ చూడలేదు రీసెంట్ టైమ్స్లో కూడా. మీకు మీ ఫాదర్కి ఉన్న స్ట్రగుల్ చూస్తే అసలు ఈ స్ట్రగుల్ మీద ఒక సినిమా చేయొచ్చు కదా అనిపించింది. అంత బలమైన ట్రాక్ ఉంది. సో ఇంత ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్, అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ని చాలా అండర్ రేట్ చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడే వస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఆ పాత్ని బ్రేక్ చేస్తూ మీ క్యారెక్టర్ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఎలా అంటే చాలా అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఫనీ అన్నకి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడే అనుకున్నాను అనమాట, వన్స్ ఐ రెడ్ ద సీన్, ఆ క్యారెక్టర్ అర్థమైన తర్వాత ఇది ఖచ్చితంగా నేను చేయాల్సిందే. కార్తిక్ అనే రోల్ నాకు ఎంత రిలేటబుల్ అంటే సేమ్ నా లైఫ్ స్టోరీ లెక్క అనిపిస్తుంది అనమాట. సో ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్. సారీ, నేను ఏం ఆన్సర్ ఇస్తున్నాను సార్? చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అంటే మీ షూస్ బాగున్నాయి అని అడగడానికి కూడా కారణం ఏంటి? అంత కనెక్ట్ అయింది మీ క్యారెక్టర్. అంటే డిఫరెంట్ పాత్ ఎంచుకునే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడూ సేఫెస్ట్ అని ఒక టిపికల్ రూట్లో తోసేస్తుంటారు కదా, ఆ స్ట్రగుల్ కనిపించింది. సో మీ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మీకు వస్తున్న బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్లో? అలాగే ఉందా? పోనీ అదనే చెప్పండి. చేంజెస్ అయితే ఏం లేవు సార్, అలానే ఉంది. బట్ యా, ఇట్స్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ టు మీ టూ. సో నేను అది ప్లే చేసినప్పుడు నేను అనుకున్నా, వన్స్ ఈ సీన్స్ సినిమాలో పడ్డప్పుడు నాలాంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ రిలేట్ అవుతాడు, నాలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ గాయ్ రిలేట్ అవుతాడు. సో ఇది నేను ఖచ్చితంగా విత్ కన్విక్షన్ 100% ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అనుకుని చేసిన ఐ డిడ్ ఇట్ అనమాట. సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ దే కనెక్టింగ్. వి లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సో దీనికి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరిలానే నన్ను కూడా బీటెక్ చేయించారు యాక్చువల్గా. దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ నుంచి. బట్ సక్సెస్ అయ్యే వరకు స్ట్రగుల్ ఉంటుందండి. అంటే ప్రతిరోజు మనల్ని కొలుస్తారు, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. అరే వాడు యూఎస్ వెళ్ళాడరా, సంపాదిస్తున్నాడరా అని చెప్తాడు. సో ఇట్లా అంటే లైక్ ఒక టీనేజర్ కాలేజ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇంట్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డిస్కస్ చేశారని అనిపించింది నాకు. హలో అండి, నాది క్వశ్చన్ ఏం లేదు కానీ విశ్వనాథ్ రెడ్డి గారు మీరైతే అమేజింగ్, ఫోటోగ్రఫీ అదిరిపోయింది. చాలా థ్యాంక్స్. యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ఫోటోగ్రఫీనే అందరికి బాగా గుర్తొస్తుంది. పోస్ట్ కార్డ్ లాగా ఉంది, ఒక్కొక్క సీను అదిరిపోయింది, మీదే హైలైట్. మీకు గామిక్ అవార్డు వచ్చింది, దీనికి కూడా యూ డిజర్వ్ అనదర్ అవార్డ్. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ అనంతి గారు, చాలా బాగుంది మీ క్యారెక్టర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అందరు కూడా రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా బయట మొత్తం ఇప్పుడు కుబేరా ఇది నడుస్తుంది. అంటే ఆ సినిమా రిలీజ్ రావడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది అయింది అనిపిస్తుంది, అవునా? లేదు, కొంచెం టైం పడుతుంది కదా. సో అంతేనా? అంతే. సో చెప్పండి. అంటే ఏం లేదండి, జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్. ఒకప్పుడు ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సేమ్ టైం వచ్చాయి. ఆనంద్ అనే సినిమా చాలా మెల్లగా పికప్ అయింది. ఆ శేఖర్ కమల గారే చాలాసార్లు చెప్పారు. అలాంటిది రిపీట్ అవుతుందనే హోప్ అయితే ఉందండి. అండ్ రిపీట్ అయ్యే సినిమా కూడా ఇది, ఎందుకంటే ఇది ప్రతిరోజు జనాల్లోకి ఇంకా వెళ్తుంది. అండ్ మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మైత్రి అండి. మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి ఇది తప్పకుండా జనాల్లో నిలబడుతుంది, వాళ్ళు కూడా నిలబడతారు.
లేకపోతే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే కుబేరా లాంటి పెద్ద సినిమాతో ఒక సంస్థ బ్యాకింగ్ లేకుండా దిగలేమండి. ఇక్కడ మాకు సంస్థ ఉంది, కంటెంట్ ఉంది, అందుకే ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎగ్జాంపులే ఇచ్చా. మరి ఈ ప్రెస్ మీట్కి వాళ్ళు ఎందుకు రాలేదండి అస్సలు నాకే ఐడియా లేదండి. నాకు తెలిసేసి దే ఆర్ బిజీ ప్రొడ్యూసర్స్, ఏమేమో ఉండొచ్చు. నాకు యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ప్లీజ్. శుద్ధి అయోధ్య, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి నేను వద్దనుకుంటే నా పైట చెంగు కూడా నీ వంక చూడదని ఇంటర్వెల్ బ్యాంగ్లో చెప్పారు. ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మీరు చెప్పబోయేది ఏంటి? సరే, అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇప్పుడు ఉన్న అందరికీ ఐ థింక్ దే కనెక్టెడ్ విత్ దట్ సీన్ యాక్చువల్లీ చాలా, అండ్ దే జస్ట్ బీ కాన్ఫిడెంట్, జస్ట్ బీ యూ. ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డైరెక్టర్. ఆయన ఉంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుంగానే ఆయన లేరు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా. మీ శంకర్ దాదా ఆనందం లాగా మీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. సార్, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఎ స్మాల్ థింగ్. మీ దానికి నిన్న నేను సినిమాకి 9th టైం వెళ్ళాను సార్. నిన్న ఆడియన్స్తో ఐ జస్ట్ వాంట్ టు సీ దర్ ఎక్స్ప్రెషన్స్. ఆ మన ఇంటర్వెల్ సీన్ అప్పుడు వెన్ షీస్ టెలింగ్ దట్ డైలాగ్, నా పక్కన 6 గర్ల్స్ కూర్చున్నారు సార్. ప్రతి డైలాగ్కి దే ఆర్ హూటింగ్ ఎస్, అది ఐఎమ్ సీయింగ్ దట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ దెమ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అనంతిక దట్ వాళ్ళని ఎమోట్ చేయగలిగింది అట్లా. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ టు అనంతిక. రవి గారు చెప్పండి సార్. సార్, మొత్తం సినిమా అంతా ఒక ట్రాక్లో వెళ్తుంది. మీ ట్రాక్ వచ్చినప్పుడు మటుకు క్లైమాక్స్లో అది 2019, 2020 టైం పీరియడే, బట్ మీ హెయిర్ స్టైల్ అంతా రెట్రో స్టైల్లో పెట్టుకున్నారు. అది డైరెక్టర్స్ ఆర్టిస్టిక్ చాయిస్ అండి. అంటే ఆయన ముందు నుంచి ఒక వింటేజ్, ఒక సిగ్నేచర్ పోయట్ స్టైల్ కావాలనుకున్నారు, అండ్ నేను పూర్తిగా ఆయనకి సరెండర్ అయ్యా అండి. అయితే ఇక్కడ అంటే ముందు నుంచి ఆయన అనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే అండి, మొదటి లీడ్ ఏదైతే కొంచెం యంగ్ ఏజ్లో ఏదైతే లవ్ స్టోరీ ఉంటుందో అది కొంచెం మనకి చామ్ ద్వారా, అందం ద్వారా వెళ్ళాలి. రెండో లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది మనకి క్యారెక్టర్ ద్వారా లేదా ఒక పోయటిక్ డెప్త్ ద్వారా వెళ్ళాలి అనే యాంగిల్ కూడా ఉండిందండి. సో అందుకే ఆర్టిస్టిక్ చాయిస్ అంటున్నా. సో హీ వాంటెడ్ అ వింటేజ్ లుక్ ఫర్ దట్ క్యారెక్టర్, అండ్ అది కొంచెం అలానే డిజైన్ చేయడం జరిగింది. యా, ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్. యా, తప్పకుండా నెక్స్ట్ సినిమా ఈ లుక్లో చేస్తా అండి. చాలామంది అన్నారు ఇది. అయితే ఏంటంటే నేను ఒక విషయం ఇక్కడ చెప్తా అండి, అంటే ఒక యాక్టర్ లాగా తప్పకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల అంటే పబ్లిక్గానే చెప్తున్నా, ఏం లేదు, యాక్టర్ అనేవాడు అన్నీ తీసుకోవాలి, లేకపోతే సినిమాల్లోకి రాకూడదు కాబట్టి అక్కడక్కడ లుక్ మిస్ఫైర్ అయిందనే కామెంట్స్ వచ్చాయండి. అయితే ఏంటంటే దట్ ఈస్ సంజయ్ అండి, దట్ ఈస్ నాట్ రవి. సో మేము సంజయ్ అనే పాత్ర డిజైన్ చేయడానికి అది చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 3-4 సినిమాలు చేశాక నేను ఇది చాలా 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, మీరు అది ఒక కొలా చేసుకుని రవి చేసిన 3-4 సినిమాలు పక్కపక్కన పెడితే మీకు ఏ సినిమాలో రవి కనపడ్డండి, క్యారెక్టరే కనపడతాడు. అది డెఫినెట్గా అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమాలో ఏదైతే కొన్ని మైనస్లాగా మీకు కనపడుతున్నాయో అవి డెఫినెట్గా ప్రతి మైనస్ లాంగ్ రన్లో మీకు ప్లస్లా కనపడుతుందండి. అండ్ సినిమాకి కూడా అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఈ విషయం నేను మొన్న ఎవరికోనో చెప్పా, నేను 3-4 సినిమాలు చేశాక మీరు కొలా చేయండి ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటనేది, రవీస్ అన్ యాక్టర్ అంటారని చెప్పా. నేను దాని మీదే నిలబడుతున్నా, అండ్ తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అనంతిక గారు, సో మీ క్యారెక్టర్కి యూ గాట్ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ కూడా, అంటే ఒక ఫీమేల్ ఇలాంటి ఒక రోల్ని మెయిన్ సెంట్రిక్ మీ చుట్టూ తిరుగుతుండే క్యారెక్టర్. సో ఇక్కడి నుంచి హౌ యూ వాంటెడ్ టు చూస్ యువర్ పాత్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిమ్స్? మెల్లగా ఏదైనా చేస్తా అని నేను నమ్ముకున్నా. యాక్చువల్లీ నేను కూడా ఇదే అనుకున్నా ఎస్టర్డే, ఏం చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అని నేను అనుకున్నా. బట్ మెల్లగా నేను చేస్తా, అండ్ మంచి ప్రాజెక్ట్ అయినా మంచి మనకి పర్ఫామ్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పేస్ అంటే నేను చేస్తా. హాయ్ అవంతిక హియర్. నిజంగా సూపర్ ఉంది, ఫీల్ గుడ్ మూవీ అని అందరూ చెప్తున్నారు. సినిమా కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ క్లైమాక్స్లో
ఆ లెటర్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చాలా నచ్చింది, హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది, చాలా బ్లెస్డ్గా ఉంది. ఇంత చాలామంది ప్రెస్ ఉన్నా, చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్, ఐ ఫీల్ వావ్, కొంచెం యాక్చువల్లీ చాలా గ్రేట్ఫుల్గా ఉంది మీ అందరి ముందు నేను కూర్చున్నందుకు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హలో అనంతిక గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో సినిమా మచ్. చాలా బాగుంది. అండ్ సినిమా మొత్తంలో ఆ కాశీ ఫైట్ ఏమైతే ఉందో అదైతే బాగా, సో ఏంటి అంటే బేసిక్గా యాజ్ ఏ గర్ల్ అయ్యి ఉండి సో అబ్బాయిలతో ఫైట్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఎలా కష్టపడ్డారు, సో దాని గురించి ఏమైనా చెప్తారా? మనం ఆ ఫైట్ కోసం చాలా రిహర్సల్ చేసావు, 3-4 months రిహర్సల్ చేసావు. అది తర్వాత కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్నీ మనం రిహర్సల్ చేసావు. సో చాలా రిహర్సల్ హ్యాపెండ్ అండ్ చాలా కష్టపడ్డావు. కానీ యా అండ్ ఐ ఆల్సో హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఇట్ వాజ్ ఓకే అండ్ ఇట్ వాజ్ కష్టం అట్ ద సేమ్ టైం. అండ్ యా అండ్ ఫైట్ అది అందుకే చెప్తున్నా, ఫైటర్స్ అన్న అయినా చాలా అన్నాస్ వాజ్ దేర్ ఆ ఫైట్ చేస్తున్నా అన్న. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ దే మేడ్ మీ లిటిల్ కంఫర్టబుల్. అండ్ అది ఫస్ట్ ఐ థింక్ ఒక 1 week మనం షూట్ చేసావు కదా దట్ సీక్వెన్స్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్. సో హీరో కోసం అనంత్ గారు, మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఫామ్లో ఉన్నారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలాగే అనుకోవచ్చు. నమ్ముతున్నాను నేను. నెక్స్ట్ మరి తెలుగేనా మళ్ళీ ఇంకోటి మూవీ ఎట్లా ప్లానింగ్? మలయాళం చేయలేదు ఇప్పటి వరకు. మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. అండ్ తెలుగు కొంచెం మెల్లగా మంచి. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మేము ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆల్ క్రెడిట్స్ టు మై ఏడీస్. అనంతిక గారు, మ్యామ్ ఇక్కడ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ సినిమాలో ఒక 2-3 మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది మేడం. అందులో మీకు బాగా ఆకట్టుకున్న మెసేజ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే రాణి మాలిని కథ అని ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఫస్ట్ లవ్ స్టోరీ ఒకటి, సెకండ్ లవ్ స్టోరీ ఒకటి. అంటే ఈ సీక్వెన్స్లో మీకు బాగా నచ్చిన మెసేజ్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ నేను వద్దనుకుంటే నేను కాదు, నేను ఒంటి మీద బట్టకున్నా గాలికైనా సరే నీ వైపు రాదు. దట్స్ ద డైలాగ్ నాకు యాక్చువల్లీ కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అమేజింగ్ అండి, అమేజింగ్. లాస్ట్ క్వశ్చన్. యా ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి సార్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధురం షార్ట్ ఫిల్మ్కి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అమేజింగ్. వై ఇంత డ్యూరేషన్ గ్యాప్ అని ఎనీ ఛాన్సెస్? షార్ట్గానే చెప్తా అండి. మధురం రిలీజ్ అయిన 1 monthకి నేను పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఓవర్సీస్ ఆపర్చునిటీ వచ్చి సింగపూర్కి వెళ్ళిపోయాండి. సో నేను సింగపూర్లో ఒక 8 years ఊబర్లో ప్రోడక్ట్ మేనేజర్లా చేశా. అయితే అప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే, అది తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే, అప్పుడు నాకు అంటే నాది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ అండి. సినిమాల్లోకి వచ్చేంత ఆర్థిక స్తోమత కానీ, సేవింగ్స్ కానీ, ధైర్యం కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ నాకు అప్పుడు లేదు. సో టైం పట్టింది. కానీ ఈ 8 years 9 years 10 years ప్రతి మూమెంట్ సినిమాకి ఎలా రావాలి అనే ప్లానింగ్తోనే వచ్చాను. వేసిన ప్రతి అడుగు సినిమాకే దారి తీయాలని వేసాను. మొత్తానికి ఇప్పుడైతే వచ్చాను. సో మీరు అడిగిన క్వశ్చన్కి నేను అందరికీ కూడా చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇట్స్ నెవర్ టూ లేట్ అండి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ డ్రీమ్స్ని పర్స్యూ చేయొచ్చు. లేకపోతే పర్స్యూ చేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రం ఒక ప్లానింగ్తో ఉండండి, ఒక స్ట్రాటజీతో ఉండండి. సినిమానే కాదు, ఏ ఫీల్డ్ అయినా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతిక గారు, సో బేసిక్గా బాయ్ ఫ్రెండ్స్ కోసం గర్ల్స్ చేసేవి కొన్ని థింగ్స్ క్యూట్గా ఉంటాయి. సో ఈ సినిమాలో మీరు ముక్కుబొడుగా కుట్టించుకోవటం అనేది కూడా చాలా క్యూట్ అనిపించింది. సో ఏంటి ఆ సీన్ గురించి? అంటే నిజంగానే నువ్వు ఎదురుగా పెట్టుకొని మరీ అడుగుతున్నావు, అంత ధైర్యం. ఆవిడ నా ఎదురుగానే ఉన్నారు. సో అది రియల్గానే చేయించుకున్నారా? సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? రియల్గా చేస్తా అని అనుకున్నా, కానీ రియల్గా ఏం చేయలేదు. నాకు కూడా చాలా చచ్చేంత భయం. సో చేయలేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఒరిజినల్ వాట్సాప్లో మెసేజ్ పంపమని చెప్తలే. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. వి ఆల్ లవ్ యూ. 8 వసంతాలు థియేటర్స్లో రిలీజ్ అయింది.